أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. ألا تقاتلون قوما نكثوا أيمانهم وهموا بإخراج الرسول وهم بدؤوكم أول مرة أتخشونهم فالله أحق أن تخشوه إن كنتم مؤمنين. ఏమి ఎవరైతే తమ ప్రమాణాలను భంగం చేసి సందేశహరుణ్ణి మక్కా నుండి వెడలగొట్టాలని నిర్ణయించారో మరియు మొదట వారే మీతో తగువు ఆరంభించారో అలాంటి వారితో మీరు యుద్ధం చేయరా? ఏమి మీరు వారికి భయపడుతున్నారా? వాస్తవానికి మీరు విశ్వాసులే అయితే కేవలం అల్లాహ్కు మాత్రమే భయపడటం మీ కర్తవ్యం. قاتلوهم يعذبهم الله بأيديكم ويخزهم وينصركم عليهم ويشف صدور قوم مؤمنين. వారితో యుద్ధం చేయండి. అల్లాహ్ మీ చేతుల ద్వారా వారిని శిక్షిస్తాడు మరియు వారిని అవమానం పాలు చేస్తాడు మరియు వారికి ప్రతికూలంగా మీకు సహాయం చేస్తాడు మరియు విశ్వసించిన ప్రజల హృదయాలను చల్లబరుస్తాడు. وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ وَيَتُوبُ اللَّهُ عَلَى مَن يَشَاءُ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ. మరియు వారి హృదయాలలోని క్రోధాన్ని దూరం చేస్తాడు మరియు అల్లాహ్ తాను కోరిన వారి పశ్చాత్తాపాన్ని అంగీకరిస్తాడు మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు మహావివేచనాపరుడు. أَمْ حَسِبْتُمْ أَن تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَلَمْ يَتَّخِذُوا مِن دُونِ اللَّهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ. ఏమి అల్లాహ్ మీలో నుండి తన మార్గంలో పోరాడేవారెవరో మరియు అల్లాహ్ ఆయన ప్రవక్త మరియు విశ్వాసులు తప్ప ఇతరులనెవ్వరినీ తమ ఆప్తమిత్రులుగా చేసుకోని వారెవరో తెలుసుకోనిదే మిమ్మల్ని వదిలిపెడతాడని అనుకుంటున్నారా? మరియు అల్లాహ్ మీరు చేస్తున్నదంతా బాగా ఎరుగును.